దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, బాగున్నారా? పొద్దున్న లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం, దేవుడు మీకు ఇచ్చిన అవకాశం. ఎంత ప్రేమగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన దర్శిస్తున్నాడు. 50 days ఫాస్టింగ్ చాలా చక్కగా జరుగుతున్నాయి, అద్భుతంగా. ఒక రోజు 2 రోజులు బెల్లంపల్లికి వచ్చి ప్రేయర్లో పాల్పొంది అక్టోబర్ 16 ముగింపు సభకు పాల్పొందరు. కానీ కుటుంబాలు, జీవితాలు ఓడిపోయి, ఎక్కడ కృంగిపోయి అలసిపోయి ఉన్నారేమో. ఒకవేళ నీ జీవితం చెదిరిపోయి ఏ కండిషన్లో మీరున్నా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని, నీకు విడుదలిస్తాడనే ధైర్యాన్ని ఇస్తుందే దేవుని మాట. కాబట్టి రక్షణ లేని బిడ్డలు, ఇదే రక్షణ దినం. యేసు రక్షకుడు నీ కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన యేసుకి నీ జీవితాన్ని సమర్పణ చేసుకో. ఈరోజు ఒక మాట నేను చదువుతున్నాను, మనల్ని ధైర్యపరిచే మాట. యోబు గ్రంథం 5వ అధ్యాయం అద్భుతమైన మాట. 19 వచ్చిన 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. ఏ బాధ అయినా నీకు కీడు రానివ్వడట, అది నీకు తగలనియడట. ఎన్ని బాధలు నీకు సంభవిస్తున్నా, ఎంత మంచి దేవుడు అంటే 6 బాధలు 7 బాధలు నీకు కీడు తగలదు. నువ్వు అనుకుంటా ఇది జరుగుతుంది, ఏం కాదు, కీడు తగలదు అంటున్నాడు. నష్టం జరగదు నీకు, కష్టం జరగదు నీకు, కీడు తగలదు. వింటున్నావా? ఎటువంటి పరిస్థితిలో కీడు నీ దగ్గరికి రానివ్వను. ప్రభు వాగ్దానం, కీడు తగలనివ్వను. నేను నిన్ను విడిపించే దేవుడను, నేను తప్పించే దేవుడను. నీకు నష్టము కలగదు, కీడు తగలదు, అపాయం రాదు. ఎవరిస్తారండి మాట? ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కీడు నీ వద్దకు రాదు, నష్టము నీ వద్దకు రాదు. వింటున్నారా? ఏ కీడు నీకు తగులనియను. వింటున్నావా? ఈరోజు వాగ్దానం, ఏ కీడు నీ వద్దకు రాదు, నీకు తగలనియను. కాబట్టి ధైర్యంగా ఉండండి, దేవుని స్తుతించండి, చక్కగా ప్రార్థన చేసుకోండి. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి 50 దినాలు జరుగుతున్న ప్రార్థనలో మీరు కూడా రండి, దేవుని కృపను పొందబోతుంది. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారు? రక్షణ లేని వారికి రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధులు ఉన్న వారికి, అప్పుల్లో ఉన్న వారికి కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, భూబంధకాలు ఏదున్నా తెంచి సహాయం చేయండి. ఏ దేశంలో మా ప్రియులు ఉన్నారో వారు ఉన్న చోట విడుదల, అద్భుతం. భారతదేశ ప్రజల రక్షణ, ఉజ్జీవం, నీ కృప అందరికీ ఇవ్వండి. మా కుటుంబాలు, మా జీవితాల్లో విడుదలని, ఆయన సమాధానాన్ని ఇచ్చి జరుగుతున్న ప్రార్థనలకు ఒక శక్తి దయచేసి, ఒక జాషువా జనరేషన్ అపోస్తుల సేవ జరగాలి. ప్రతి కుటుంబాలు, ప్రతి బిడ్డలు, ప్రతి హృదయాలు తీర్చిదిద్ది దీవించబడాలయ్యా. ఈ దినం వాగ్దానం ద్వారా అందరిపై శుభములని, సమాధానాన్ని పలుకుతున్నాం. వారికి ఉన్న ప్రతి సమస్యకి, ప్రతి కుటుంబంలో ప్రతి పోరాటానికి విడుదలనిచ్చి మీరు తోడై ఉండమని, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారిని గొప్ప చేయమని ఆశీర్వదిస్తూ, ఏ పరిస్థితుల్లో ఎవరున్న వారికి గొప్ప కార్యం జరిగించమని, ఏ కీడు వారిని అంటకుండా కాపాడి, కల్వరి మినిస్ట్రీ కూడా ప్రతి కీడు తగలకుండా మీరు తప్పించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. 50 దినాలు బెల్లంపల్లి జరుగుతున్నాయి, రండి పాలు పొంది. 1 రోజు 2 రోజులు పాలు పొంది అక్టోబర్ 16 ముగింపు సభ కుటుంబాలకు వద్దురు. కానీ దేవుడు మీ అందరికీ ఇస్తున్న చక్కటి 5 to 6 ఈవినింగ్ 6 నుంచి 9 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో లైవ్ ఇస్తున్నాం. ఇన్స్టాలో ఫాలో అవ్వండి, ఫేస్బుక్లో లైక్ చేసి ఫాలో అవ్వండి. దేవుడు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.